మన మానవ జాతి మాత్రమే. దేవుడు అంటూ ఆడ వెతక ఈడ వెతక, బొమ్మల్లో వెతక గుళ్ళల్లో వెతక, నిజానికి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఎవరికి తెలీదు, తెలిసిన వాడు ఎవరు లేరు. అయినా సరే అందరూ అదే పని మీద ఉంటారు. ఇక ఎవరికి తోచింది వాడు చెబుతూ ఉంటాడు. అలా అందరి బోధనలు అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా తన ఆచూకీ అనేది తెలుసుకోలేకపోయినా, అందుకే దేనిని పడితే దానినే దేవుడు అంటూ కొందరు నమ్మిస్తూ ఉంటారు. ఇక అందరము నమ్ముతూ ఉంటాము. ఇలా ఎవరికి ఎదురైంది వారు నమ్మబట్టే కోట్ల కొలది దేవుళ్ళు తయారయ్యారు. అయితే వీరంతా ఎక్కడెక్కడ ఉంటుంటారు. అందరూ మన భూమి మీదనే ఉన్నారనుకుంటుంటాము. అయితే మన ఈ భూమి ఎవరిది? ఈ విధంగా మానవుడు విచిత్రమైన అధోగతి పాలయ్యాడు. నిజానికి దేవుడు అంటూ వేరుగా ఉంటే ఆ దేవుడు ఎవరిపై ఆధారపడి ఉంటాడు? తన నివాసము, తన ఆహారము ఎలా సాగును? కనుక ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. ఒక చిన్న ఉదాహరణ, ఒక గుడ్డెలుగును తీసుకుందాము. దాని వంటిపైన మొత్తము బొచ్చుతోనే నిండి ఉంది కదా. అయితే అందున ఏ వెంట్రుకను గుడ్డేలుగు అందాము? అన్ని వెంట్రుకల సముదాయం కలిస్తేనే కదా గుడ్డేలుగు. 70 లక్షల రోమాలు ఉంటేనే గుడ్డెలుగు అయింది అది. అలాగే దేవుడు అంటే కూడాను ఈ కోటి కోట్ల గ్రహాలతో కూడిన ఈ విశ్వమే దైవ స్వరూపము తప్ప విడిగా ఏదో దైవం అంటూ ఉండదు. గుడ్డేల మీదకి రోమాలు లాగానే ఈ విశ్వంలో సర్వగోళాలు, అలాగే ఈ భూగోళంతో సహా అన్ని గోళాలు కలిస్తేనే నిజ దైవ స్వరూపము. కనుక ఈ విశ్వంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తాం? ఈ గ్రహాలన్నీ తన వంటి మీద రోమాలు. కనుక విడివిడిగా వెతికితే ఎక్కడ ఉంటాడు? ఆ రోమాల సముదాయం అంతా కలితేనే కదా గుడ్డెలు. అలాగే ఈ గోళాల సముదాయం అంతా కలితేనే దేవుడు. అందున ఈ భూగోళం అనే రోమం ఎంత చిన్నదో గ్రహించుకోండి. ఇక దానిపైనే వృక్షజాతి, జీవజాతి దీనిపైనే కదా ఆధారపడి సృష్టింపబడింది. ఇంతే తప్ప దేవుడు అంటే నీ అంతే ఉంటాడని, నీలాగే ఉంటాడని, దీనిని బట్టి నీ అజ్ఞానం ఎంత ఉందో నువ్వే గ్రహించుకోవాలి. దేవుడు అనేవాడు నీ అంతే, నీ రూపంలో ఉంటాడని, నువ్వు పెట్టే బెల్లం ముక్క, కొబ్బరి ముక్క తిని బతుకుతున్నాడని, నువ్వు మొక్కితే కనపడతాడని, నీకేదో పెడతాడని, ఇక నీవు షోడశోపచార పూజలు చేస్తే కరుణిస్తాడని, మనలాగే 4 అస్త్రాలు, నవరంధ్రాలు ఉంటాయని, ఆకలి ఆనందం ఉంటుందని, ఎన్నో తరాల నుంచి ఎవరెవరో ఏవేవో పెడుతున్నారు. ఏమైనా తినడా? ఇలా వేల తరాల నుంచి నమ్మించేవాడు స్వార్థమూర్ఖుడైతే, ఇక నమ్మేవాడు అజ్ఞానాంధకార వ్యర్థుడు. ఇలాగే వందల వేల తరాలు వెళ్ళిపోతున్నాయి. ఇకనైనా దేవుడు ఏదో గింతంత నియంత ఉన్నాడని, ఏదో మతంలో ఉన్నాడని ఎత్తుకుంటూ కూర్చోకండి. ఈ తతంగా ముందే ఇదే మానవుని వ్యర్థుడిగా చేసింది. ఈ విధానాలే మన జన్మలను వ్యర్థం చేసే నిదర్శనం. గ్రహిస్తారో తప్పు అనుకుంటారో మీ ఇష్టం. తప్పే అనుకుంటే క్షమించండి.